అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశ్శుభములు. నేడు 2026 సంవత్సరము మే మాసము 15వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము బలపరిచేటువంటి తోడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనమందు, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తమును అన్యజనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను. ప్రభువు నా పక్క నిలిచి అని అపోస్తలుడైన పౌలు చెప్పుటను చూడుడి. ప్రభువు మనకు తోడుగా ఉండినట్లయితే అనేక అంశములను మనము ప్రభువు కొరకు చేయగలము. యాకోబు యోసేపును ఆస్వాదించుచున్నప్పుడు ఆయనే నీకు సహాయము చేయును, పైనుండి మెంటి దీవెనలతోనూ క్రింది దాగియున్న అగాధముల దీవెనలతోనూ నిన్ను దీవించును అని చెప్పాను. ఆదికాండం 48వ అధ్యాయము 25వ వచనం. అవును, ప్రభువు మనకు తోడుగా నిలబడుచున్నప్పుడు ఎల్లప్పుడూ ఆశీర్వాదమును, జయమును, సంతోషమును నిలిచి ఉండును. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తనకు తోడుగా నిలబడి తనను బలపరచున్నట్లుగా చెప్పుచున్నాడు. అన్యజనులందరికీ, రాజులందరికీ, ఇజ్రాయిల్ అందరికీ సువార్త ప్రకటించుటకును ప్రసంగించుటకును దేవుని చేత ఎన్నుకొనబడిన పాత్రయే అపోస్తలుడైన పౌలు. ఆయన సంఘం యొక్క ఎదుగుదల నిమిత్తమును బైబిల్ గ్రంథం నందు 14 పత్రికలను వ్రాయినట్లుగా దేవునిచే ఎన్నుకోబడిన ఒక దైవజనుడు, దేవుని యొక్క మర్మముల గృహ నిర్వాహకుడు అని పిలువబడినవాడు. ఆయన పలు సంఘములను స్థాపించుటకును పట్టణంలో ఉద్యమమును రగిలించుటకును కారకుడైన వాడు. ప్రభువు నా పక్క నిలిచి నన్ను బలపరిచెను అనియు, నన్ను బలపరుచుచున్న క్రీస్తుని యందే నేను సమస్తము చేయుటకు నాకు బలము కలదు అనియు ఆయన ఒప్పుకోలు చేయుచున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ప్రభుత్వం నందు పని చేయుచున్న మా యొక్క తండ్రి గారిని సంపూర్ణ సేవ కొరకు పిలిచినప్పుడు ఆయన తన వద్ద శక్తియే గాని, సామర్థ్యమే గాని, బలమే గాని ఏమీ లేనివాడిగా గ్రహించాను. బైబిల్ గ్రంథమును వివరించి జనులకు చెప్పుటకు కావలసిన జ్ఞానమే గాని, బైబిల్ యొక్క విజ్ఞానమే గాని తనకు లేదని తలంచెను. ఏ విషయమందైనను అర్హత లేని ఆయనను ప్రభు పిలిచి, నీవు నా ప్రజలకు ఆత్మీయ ఆహారము ఇవ్వబోచున్నావు, అనుదిన మన్నాను అందించబోచున్నావు అని చెప్పినప్పుడు మా తండ్రి గారు ఆశ్చర్యపడి కలత చెందాడు. అయితే ప్రభు ఆయనకు పక్క నిలిచి సువార్తను లోకమంతటా గల పలు దేశములకు తీసుకుని వెళ్ళుటకు ఆయనను బలపరిచెను. అంత మాత్రమే కాదు, 100ల కొలది పుస్తకములను రచించుటకును ప్రతి మాసమును అనుదినమన్న సందేశమును ఆవిష్కరించుటకును ప్రభువు తానే సహాయము చేశాను. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు, నాతో వ్యాజ్యమాడు వాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యమాడదుము, నా ప్రతివాది ఎవడు అని నా యొద్దకు రానిమ్ము, ఇదిగో ప్రభువు యెహోవా నాకు సహాయము చేయును అని యెషయా ప్రవక్త చెప్పుచున్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 8 మరియు 9 వచనములు. కీర్తనకారుడు చెప్పుచున్నాడు, నీవు నాకు సహాయకుడై ఉంటివి, నీ రెక్కల చాటున సన్నజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను, నీ కుడిచి నన్ను ఆదుకొనుచున్నది. 63వ కీర్తన 7 మరియు 8 వచనములు. దేవుని బిడ్డలారా, ప్రభు ఎల్లప్పుడూ మీకు తోడుగా నిలబడుచున్నాడు, భయపడకుడి. నేటి ధ్యానమునికి మీరు ధైర్యం వహించుడి, పనిని జరిపించుడి, మేలు చేటికి యెహోవా మీతో కూడా ఉండును. 2వ దినవృత్తాంత గ్రంథములు 19వ అధ్యాయం 11వ వచనం. నేటి వేద పఠనము ఉదయము 2వ రాజుల గ్రంథము 22 మరియు 23 అధ్యాయములు, సాయంత్రము యోహాను సువార్త 4వ అధ్యాయం 31 మొదలుకొని 54 వచనం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.